కోనసీమకు చెందిన రామారావు వృత్తిరీత్యా డ్రాయింగ్ మాస్టారు, ప్రవృత్తిరీత్యా శిల్పి. కొత్తపేట ప్రభుత్వ కళాశాలలో చిన్నారులకు బొమ్మలు గీయడం నేర్పుతూ 16,000కు పైగా విగ్రహాలు చెక్కిన ఈ బొమ్మల గురువు గురు పూజోత్సవాన్ని పురస్కరించుకుని సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహాన్ని చెక్కి విద్యాశాఖ డైరెక్టరేట్కు బహుకరించారు. గురు పూజోత్సవ సందర్భంగా బొమ్మల గురువుతో తేజ న్యూస్ ప్రత్యేక కథనం. వృత్తిరీత్యా నేను డ్రాయింగ్ ఉపాధ్యాయుడిని. నా చిన్నప్పటి నుంచి కూడా ఈ కళల యందు, ఈ చిత్రలేఖనం, శిల్పం, పెయింటింగ్ యందు కూడా చాలా ఇంట్రెస్ట్ అమ్మా. దాంతో ఎక్కువగా కృషితోనే బాగా సాధించి దీన్ని వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా దీన్ని వెనుదిచ్చినటువంటి దినంగా భావిస్తానమ్మా. మీకు ఇన్స్పిరేషన్ ఎవరు ఈ విగ్రహాలు చెక్కడానికి? ఇన్స్పిరేషన్ అంటే మైక్లో ఏంజల్, నెక్స్ట్ దుర్గాప్రసాద్ రాయ్ చౌదరి, ఇంకా పెద్ద పెద్ద కళాకారులు, అనేక మంది కళాకారుల యొక్క వాళ్ళకి స్టాచ్యూస్ని చూసి ఇంత ఇదిగా మనం ఇంకా అద్భుతంగా తయారు చేయాలన్నటువంటి ప్రేరణ కలిగించింది. నా చిన్న వయసులో అట్ ద ఏజ్ ఆఫ్ 9th ఇయర్లో ఆటలాడుకుంటూ ఒక కొమ్మరి సారి చేస్తున్నప్పుడు ఆ సారి చేస్తే కొండ చేసే విధానాన్ని చూసి ఎంత అద్భుతంగా వచ్చింది, ఇది మనం తయారు చేయలేమా అన్నట్టు దృక్పథంతో కొంచెం మట్టి తెచ్చుకుని కొంత వర్క్ చేయటం కూడా జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ శిల్పం అందు, చిత్రలేఖనం అందు, పెయింటింగ్ అందు కూడా మెయిన్ కారణం అది అట్ ద 9th ఇయర్లో నా మైండ్లో పడిందండి. ఇది మీ విగ్రహాలు ఎక్కడెక్కడ ఇన్స్టాల్ చేశారు? ప్రధానమైనటువంటి రాష్ట్ర అన్ని నగరాల్లో కూడా, విజయవాడ అన్ని జిల్లాల్లో కూడా నా విగ్రహాలు ప్రతిష్టాపన జరిగాయి. మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో, అలాగే జోర్హాట్, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, అస్సాం చాలా ప్రదేశాల విగ్రహాలు ప్రతిష్టాపన జరిగాయి. పార్లమెంట్లో కూడా ఏమన్నా పెట్టడం జరిగిందా? జరుగుతున్నాయి. మీరు రీసెంట్గా ఈ మధ్య కొత్తగా విగ్రహం కూడా తయారు చేస్తున్నారు, అల్లు సీతారామరాజు ఎత్తి పెడుతున్నామ్మా. మీ విగ్రహాల్లో అంటే ప్రధానంగా దైవ విగ్రహాలు ఎక్కువ ప్రాధాన్యత ఉంటాయా, లేకపోతే సోషల్ రిఫార్మర్స్ లేదా ఫ్రీడమ్ ఫైటర్స్, వీటికి ప్రాధాన్యత ఇస్తారు? సోషల్ రిఫార్మర్స్, ఫ్రీడమ్ ఫైటర్స్, ఎక్కువ హ్యూమన్ బీయింగ్స్, ఆధ్యాత్మికమైనటువంటి కాకుండా హ్యూమన్ బీయింగ్స్, సోషల్ వర్కర్స్, పొలిటికల్ లీడర్స్, సైంటిస్ట్స్, అలాగే నెక్స్ట్ ఇంజనీర్స్, మ్యూజిషియన్స్, వీళ్ళ యొక్క విగ్రహాలు తయారు చేయడం జరిగింది. మీ ఎయిమ్ ఏంటండి? ప్రపంచ ప్రఖ్యాతిగా శిల్పిగా కావాలంటే కోరిక. మావోయిస్టులు లక్ష్మణరావు, ఝాన్సీలు తమ అదుపులో ఉన్నట్లు విజయనగరం